ఇగా కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్గా మీ ఒపీనియన్ కానీ ఏమనిపించింది? ముందుగా 2-3 థింగ్స్ ఉన్నాయి. మీరు దీంట్లో అడిగితే విజన్ డాక్యుమెంట్ ఒకటి ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ థింగ్ చెప్తాను. ఒకటి ఏంటంటే ఎనీ ప్రమోషన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎ గుడ్ థింగ్. హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అది గుజరాత్ చేసిన గుజరాత్ సమ్మిట్స్ ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంది. బ్రాండింగ్ అనేది ఉంటే మనం అట్లీస్ట్ ఫ్లోట్ అయితే విజిబిలిటీ ఉంటుంది. అది కేటీఆర్ గారు కూడా చేశారు, ఫార్ములా ఈ రేసింగ్ అందుకే అని కూడా చెప్పారు. ఈ రోజు ఇది అవుతుంది. ఇట్లాంటివన్నీ అంటే యాక్టివిటీ నడుస్తూ ఉంటే మనం రాడార్లో ఉంటాము, ఇన్వెస్టర్స్ రాడార్లో. అది అంతవరకు అయితే మనకి ఎటువంటి ఎవరు కూడా విభేదించాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇందులో మేజర్గా నేను గమనించింది అయితే 2047 మన వికసిత్ భారత్ అజెండా ఏదైతే ఉందో, విజన్ ఏదైతే ఉందో, దానికి డోవ్ టైల్ చేస్తూ అంటే ఆ మేజర్ దీంట్లోకి మన తెలంగాణ పాత్ర అన్న టైప్లో దానికి సింక్రనైజ్ చేస్తూ బిల్డ్ చేసినట్లుగా అయితే కనిపించింది. ఈవెన్ నీతి ఆయోగ్ అండ్ మన ఐఎస్బి ఇద్దరు కూడా మేజర్గా పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. సో ఇది ముందుకెళ్ళింది. మూడోది అందుకే ఈవెన్ కిషన్ రెడ్డి గారు కూడా వచ్చి ఈవెంట్కి వచ్చారు. కేంద్ర సహాయము సహకారాలు అన్నీ ఉంటాయి అని చెప్పి కూడా చెప్పారు. అండ్ ఇంతవరకు అంతకుముందు చేసిన సహాయం గురించి కూడా మాట్లాడారు, రాష్ట్రానికి ఏమేమి చేశారు అనేది. సో ఇప్పుడు ఒక్కటే ఒక విషయము నేను ఇందులో సిగ్నిఫికెంట్గా అఫ్కోర్స్ 3 రీజన్స్ కింద చేసిన దాని గురించి ఒక మాట చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఇది ఎట్లా అచీవ్ చేస్తాము అని అంటే గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ అన్నారు. నేను ఒక్కసారి ఆ గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడతాను. భారత్ ఫ్యూచర్ సిటీ అన్నారు, రివర్ మూసీ రిజువనేషన్ అన్నారు, డ్రై పోర్ట్ 12 లేన్ ఎక్స్ప్రెస్ వే కనెక్టింగ్ డ్రై పోర్ట్ టు కృష్ణపట్నం సీ పోర్ట్ సార్, ఏపీ నేషనల్ హైవే ఉంటుంది అది, రైట్. డ్రై పోర్ట్ అన్నారు, అది కస్టమ్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తేనే. ఇప్పుడు మనము ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునేది అది కృష్ణపట్నంకే వచ్చింది అనుకోండి, మనం అక్కడ పోయి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కనెక్ట్ చేయడం, బుల్లెట్ ట్రైన్ కారిడార్ సార్, హైదరాబాద్ విత్ బెంగళూరు అండ్ చెన్నై మొన్నే అనౌన్స్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇది రోల్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ మనకి ఈసారి బడ్జెట్లో కూడా మన దగ్గర ఇండస్ట్రియల్ జోన్స్ క్లస్టర్స్ అని చెప్పి అనౌన్స్ చేశారు కేంద్ర ప్రభుత్వం. రీజనల్ రింగ్ రోడ్ అఫ్ కోర్స్ 26,500 crores కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈవెన్ ల్యాండ్ ఎక్విజిషన్ లో 50%. అదే రేడియల్ రోడ్స్ అన్నారు. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇంకా మిగిలినవన్నీ చదవను, ఒక్క నిమిషం. ఇప్పుడు మనం విన్న ప్రాజెక్ట్సే విన్నాం సార్. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు కలిసి పని చేయగలిగితే ఇవన్నీ సాధ్యమవుతాయి. తెలంగాణ వాడిగా నేను కేంద్రము రాష్ట్రము కలిసి పనిచే అదే ఎగ్జాక్ట్లీ ఈరోజు నీతి ఆయోగ్ అందుకే అన్నాను కదా, నేను హైలైట్ చేసింది అందుకు కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారని. సో బేసిక్గా తెలంగాణకి మేలు జరగాలి అంటే సింక్రనైజేషన్లో వెళ్ళాలి. నేను ఒక్క పాయింట్ చెప్పి వదిలిపెడతాను. ఇప్పటివరకు అంటే ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు కూడా అన్నారు, ఆ 1000 కోట్ల విషయంలో కానీ ఈ రోజు జరిగిన దాంట్లో విషయంలో కానీ MOUలు సైన్ చేశారు, 5 లక్షల కోట్లు అన్నారు, yet to be seen అన్నారు. నేను అదైతే ఎందుకంటే మనం MOU సైన్ చేసింది మీకు తెలుసు, అంతటా కూడా వి హోప్ మేజర్ చంక్ ఆఫ్ ఇట్ కమ్స్. సో మనము రాష్ట్రం గురించి అయితే మంచి ఆశలతోనే ఉంటాము, అది ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అనేది మనం వేచి చూడాల్సిందే. అయితే ఒక్క పాయింట్ ఉందండి, ఈ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అంటే మేజర్ పాయింట్ ఒకటి చెప్పింది ఏంటంటే అసలు ఒక విజన్ 2047కి ఏ విధంగా అంటే కోర్ అన్నారు, అంటే అది ప్యూరు రేరు అన్నారు. అంటే కోర్ అర్బన్ ఏరియా అంటే మన ORR లోపల అనుకోండి. ఇప్పుడు ఒకప్పుడైతే ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది, ఇప్పుడు ORR లోపల కోర్ అర్బన్ ఏరియా అనుకుందాం. దాని తర్వాత పెరిఫరల్ అర్బన్ ఏరియా సబర్బన్ అన్నట్టుగా ORR నుంచి RRR మధ్యలో. దాని తర్వాత మిగిలిందంతా రూరల్ అగ్రికల్చరల్ ఎకానమీ అన్నారు. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ ఇప్పటికే మొన్న కొన్ని కార్పొరేషన్స్ అదే మున్సిపాలిటీస్ ఇవన్నీ మర్జ్ చేసిన తర్వాత మనం వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సిటీస్ ఇన్ ది వరల్డ్, అసలు లార్జెస్ట్ అయిపోయాము అని అన్నారు. రాష్ట్ర జనాభాలో 50% ఇప్పుడు కోట్ చేసిన దీంట్లో హైదరాబాద్లోనే ఉంది సార్. అది కోర్ రీజియన్లోనే, ఎందుకంటే బయటది ఇంకా ఇప్పుడు మనము అసలు హైదరాబాద్ కింద అనుకోలేదు కదా GHMCలో. ఇప్పుడు కంపేర్ టు కాలిఫోర్నియా, నేను కాలిఫోర్నియాలో ఉన్నాను, నాకు ఆంధ్ర బాగా తెలుసు చేయబట్టి, మన ఆంధ్రప్రదేశ్ చేయబట్టి. ఇప్పుడు అక్కడ చూడండి వైజాగ్ ఉంటుంది,
కింద తిరుపతి ఉంటుంది, మధ్యలో రాజమహేంద్రవరము, వాళ్ళు మన రాజధాని లేకుండా చేశారు అని వాళ్ళు మోసుకుంటారు. వాళ్ళు అనుకోవచ్చు. మూడు కానీ సిటీలు ఏమవుతుందంటే మాట్లాడతారు. మీకు ఎయిర్పోర్ట్సే చూడండి, 6-7 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళ అంటే నేను అనేది coastal ఏంటంటే ఉంది, port ఒకటి అది కాలిఫోర్నియా చూడండి, పైన ఏముంటుందంటే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా అంటారు. ఇప్పుడు మనం అనుకున్న స్టార్ట్అప్స్ మనకు సముద్రం లేదు కదా. దాని తర్వాత కాదు సార్, సముద్రం మనకు కోసం కాదు సార్, అక్కడ సముద్రం ports టెక్నాలజీ ఒక్క విషయం నిజంగానే మీరు అన్నది పోర్ట్స్ ఒక విధమైతే మీకు శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, సిలికాన్ వ్యాలీ అంతా కూడా మీకు టెక్నాలజీ గురించి. దాని తర్వాత లాస్ ఏంజలీస్ లో వచ్చేసరికి మీకు హాలీవుడ్ ఉంటుంది అండ్ ఇతర ఇండస్ట్రీస్. దాని తర్వాత కింద శాండియాగో వెళ్తే డిఫెన్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఒకే సిటీ మొత్తం ఫోకస్ అనేసరికి నేను ఏమన్నా కాలిఫోర్నియా కూడా రాష్ట్రం కదా, మన రాష్ట్రము కాలిఫోర్నియా, మన రాష్ట్రం ఆంధ్ర. ఎన్ని సిటీ చెప్పారు మీరు? మూడు అవన్నీ కాలిఫోర్నియా వేసారు. అమెరికా ఎప్పుడు నేను అట్లా అనట్లేదు, నేను ఏమి అనట్లేదు. నేను అనేది ఏంటంటే ఇది ఒక్కటి మాత్రము ఒకసారి ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం సెమీ అర్బన్ అంటున్నాం చూసారా, నెక్స్ట్ సబర్బన్ ఏరియాస్ ఆర్ పెరి అర్బన్ అంటున్నాం కదా, అదంతా కలుపుకుంటే దాదాపు మీకు ఒక 10 ఏళ్లలో 3 కోట్లు అయితే కొంచెము కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయితేమో దే హావ్ టు థింక్ అంట. ఇప్పుడు మనకి ఇంకా ఛాన్స్ ఉంది చేయబట్టి, అదే ఛాన్స్ ఉంది చేయబట్టి డిస్ట్రిబ్యూటెడ్ గా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ వీటి మీద కూడా ఫోకస్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. చూసారు ఇవాళ పత్రికల్లో కూడా చూసే ఉంటారు. అలాగే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పింది కానీ, కిషోర్ రెడ్డి గారు చెప్పింది కానీ, ఈ ఫ్యూచర్ సిటీ యొక్క యూఎస్పీ ఏంటి అనే దాని మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఎక్కడ జరిగినా కూడా 30% మ్యాక్సిమం గ్రౌండ్ అవుతాయి. సార్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉన్నాయి ప్లీజ్?